హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాము. కొంతమంది వ్యక్తులు తాము చేసిన పనితో తరతరాలకు స్ఫూర్తినిస్తారు. వారు ఇక లేరన్నా వారి మాటలు, ఆలోచనలు నిత్యం ప్రేరణనిస్తూనే ఉంటాయి. అలాంటి మహనీయుడు, భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన శాస్త్రవేత్త, ప్రజల హృదయాధిపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఈనాటి వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ 15, 1931 సంవత్సరంలో తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించిన అబ్దుల్ కలాం గారు సాధారణ కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఒక చిన్న నావకి యజమాని, తల్లి ఒక గృహిణి. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కళల కోసం వారు పోరాడారు. చిన్నతనంలోనే తాను కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి పత్రికలు అమ్మేవారు. కానీ చదువుపై ఉన్న అభిరుచి వదిలిపెట్టలేదు. ముఖ్యంగా గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రంలో ఆయన ప్రతిభ చూపారు. విద్యలో ఉన్న ఆసక్తితో కలాం గారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయన కళ భారతదేశం కోసం అంతరిక్ష క్షిపణి రంగాల్లో అద్భుతాలు చేయాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కలాం గారు ఇస్రోలో చేరారు. ఇక్కడ ఆయన శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1980 సంవత్సరంలో భారతదేశం తొలి స్వదేశీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది దేశానికి ఎంతో గొప్ప ఘట్టం. ఇస్రోలో పనిచేసిన తర్వాత కలాం గారు డిఆర్డిఓలో చేరి భారతదేశానికి శక్తివంతమైన క్షిపణి కార్యక్రమాన్ని అందించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను అభివృద్ధి చేసి దేశాన్ని రక్షణ రంగంలో ముందు నిలిపారు. 1998 సంవత్సరంలో పోఖ్రాన్ 2 అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించి భారతదేశాన్ని ప్రపంచ అణుశక్తిగా మారుస్తూ దేశ గౌరవాన్ని పెంచారు. తద్వారా ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం ప్రారంభమైంది. 2002 సంవత్సరంలో డాక్టర్ కలాం గారు భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కానీ ఆయన రాజకీయం కోసం కాకుండా యువతను ప్రేరేపించేందుకు రాష్ట్రపతిగా మారారు. విద్య, శాస్త్ర సాంకేతికత, గ్రామీణాభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఆయనను ప్రజల హృదయాధిపతి అంటారు. రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత కూడా కలాం గారు విశ్రాంతి తీసుకోలేదు. ఆయన విద్యార్థులను ఉత్తేజపరిచేందుకు దేశవ్యాప్తంగా పర్యటించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 వంటి పుస్తకాలను రాసి యువతకు మార్గదర్శనంగా నిలిచారు. జూలై 27, 2015న ఐఐఎం షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా కుప్పకూలారు. గుండెపోటుతో అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. ఆయన చివరి మాటలు, ఏ వండర్ఫుల్ ఈవినింగ్, ఓ అద్భుతమైన సాయంత్రం. ఆయన చివరి క్షణం కూడా విద్యార్థులతోనే గడిపారు. కలాం గారి జీవితమే మనకు ఒక గొప్ప పాఠం. పెద్ద కలలు కనండి, కష్టపడండి, వినయంగా ఉండండి, సమాజానికి మేలు చేయండి. ఆయన మాటలు నేటికి మార్గదర్శిగా నిలుస్తున్నాయి. నిద్రలో మీరు చూసేవి కలలు నిజమైనవి కావు, నిజమైనవి నిద్ర పోనివ్వని కలలు. డాక్టర్ కలాం గారి జీవితం మనకు ఒక గుణపాఠం. సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రపంచానికి మార్గనిర్దేశకుడిగా మారి లక్షల మందికి ప్రేరణగా నిలిచారు. మనమందరం ఆయన బాటలో నడవాలి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి. మీరు కలలు కనాలి, అప్పుడు మాత్రమే అవి నిజం అవుతాయి. మీకు ఎప్పుడైనా జీవితంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి గురించి ప్రసంగించవలసి వచ్చినప్పుడు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.